నమస్తే సార్, బోటు హాలీవుడ్ వెంచర్స్కి స్వాగతం సార్. అదేం పేరండి? అంటే మా వెంచర్లో బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ మ్యాక్సిమం షూటింగ్స్ ఇక్కడనే అయినాయి సార్, అందుకే ఆ పేరు పెట్టా. ఇక్కడనా? ఇక్కడే మూవీస్ అయినాయి సార్. అప్పట్లో వచ్చిన అవతార్ నుంచి ఇప్పట్లో వచ్చిన RRR వరకు ఇక్కడనే అయినాయి సార్ షూటింగ్స్ అన్నీ. నాకేమనిపిస్తలే ఈ బ్యాక్గ్రౌండ్లో షూటింగ్ అయినట్టు. మొత్తం చెట్లు పుట్టలు తప్ప ఏం లేవు ఇక్కడ. అనిపించలేదా? అంటే అది VFX పెట్టి కవర్ చేసి ఉంటారు సార్. విఎఫ్ఎక్సా? అంటే పరదలు కడతారు కదా? అవును సార్. ఓకే ఓకే, అర్థమైంది. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నాకే ఫేమస్ అయ్యారు సార్. అవునా? ఇంతకీ క్యాష్ కావాలా, చెక్ కావాలా? సింగిల్ పేమెంట్లో సెటిల్ చేసేస్తాను నేను. క్యాష్ ఉంటే ఇచ్చేసేయండి సార్, మళ్ళీ చెక్ అయితే నాకు చెక్ పడుతుంది. ఇగో మొత్తం క్యాషే ఉంది, బ్యాగ్ కూడా నీకే. థ్యాంక్ యూ సార్. తీసుకో, ఎంజాయ్. ఇవాళ నుంచి ఈ ల్యాండ్ మీదే సార్. థ్యాంక్ యూ. ఓకే సరే, లెక్క పెట్టుకొని వెళ్ళు. పర్లేదు సార్, మీ మీద నమ్మకం ఉంది సార్. అరే తమ్ముడు, అంత అమాయకత్వం పనికిరాదమ్మా. హలో సార్, రాజమౌళి గారు లేరా? సార్కి చెప్పు, నేను సార్ కొన్న దగ్గరే ల్యాండ్ కొన్నాను. భూమి పూజకి మాత్రం పక్కా రావాలి. సార్కి చెప్పండి, నేను డేట్ చెప్తాను. ఒక్క నిమిషాన్ని మళ్ళీ చేస్తాను. ఏ బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇట్రా ఇట్రా. ఏమైంది ఏడుస్తున్నావు? ఏమంటే ఏం చెప్పమంటారు సార్, నేను ఒకటి చెప్పాడని ఇక్కడ ల్యాండ్ కొన్నా సార్. ఆడేమో టాలీవుడ్, బాలీవుడ్ అని చెప్పి నా వెనకాల పెద్ద వుడ్డు పెట్టిపోయాడు సార్. అంటే నేను కూడా ఇప్పుడు బుగ్గగానైనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?